తన గ్రామాన్ని తమిళనాడులో వదిలాడు. 200 రూపాయలు మరియు ఒక కలతో అతను ముంబైకి వచ్చాడు. రైల్వే స్టేషన్లో ఒక వ్యక్తి మోసించాడు. డబ్బు లేదు, నాకు కాంటాక్ట్లు లేవు, ఉండటానికి స్థలం లేదు. అతను పాదచారంలో నిద్రించాడు. రోడ్డు పక్కన ఉన్న హోటళ్లలో రోజుకు 15 రూపాయలకు కడిగాడు. కాని అతని మనసు ఆకలిగా ఉంది, ఆహారానికి కాదు. కాని అభివృద్ధి. అతను ఒక చిన్న దోసా కారు ప్రారంభించాడు. చాలా మంది నవ్వారు, కొందరు పట్టించుకోలేదు. కాని అతను తనకు తెలిసినదే చేశాడు. సరైన దోసా తయారు చేయటం, ప్రతి కస్టమర్ను అతిథిగా భావించడం. మెల్లగా కిక్కిరిసిపోయారు. అతను రూపాయలు ఆదా చేశాడు. ఒక కారు స్టాల్, తరువాత రెస్టారెంట్. ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. వ్యాపారాన్ని విస్తరించడాన్ని నేర్చుకున్నాడు. భారతదేశాన్ని ఆశ్చర్యపరిచి ఇంగ్లీష్ లేకుండా రుణం తీసుకుని వ్యాపారాన్ని పెంచి దోసా ప్లాజాను ప్రారంభించాడు. ఒక ఆధునిక రెస్టారెంట్. ఈ రోజు 11 దేశాలలో 70 కంటే ఎక్కువ అవుట్లెట్లు ఉన్నాయి. ఒక అంతర్జాతీయ వ్యాపారి. ఈ వ్యక్తి ప్రేమ్ గణపతి. నో మనీ. ఇంగ్లీష్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, సంకల్పం. ఈ పేరు గుర్తుంచుకోండి. సాధ్యమైనది గుర్తుంచుకోండి.